హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. పురంకిస్ గార్డెన్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన గార్డెన్లో కొన్ని హార్వెస్ట్లు అయితే ఉన్నాయండి. చాలా వెజిటబుల్స్ కొంచెం మోతాదులోనే అన్ని రకాలైనవి ఉన్నాయి. అవన్నీ కూడా హార్వెస్ట్ చేసుకుందాం. అయితే మనం క్యాబేజ్ పెట్టాం, క్యాలీఫ్లవర్ పెట్టాం కదండి. దగ్గరగా 45 days అవుతుంది అనమాట క్యాబేజీ క్యాలీఫ్లవర్ పెట్టి. హెవీ రెయిన్స్ వల్ల క్యాలీఫ్లవర్ అయితే ఒక 2-3 మొక్కలు అయితే పాడైపోయినాయి. క్యాబేజ్ అయితే బాగున్నాయి అనమాట. ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకుందాం. అలాగే మన గార్డెన్ అయితే చాలా బాగుందండి. ఇప్పుడు ఆ వీడియో దీని తర్వాత వస్తుంది మనకి. నేను ఎలా ఈ జూలో వేసాను, ఇది ఈ రూమ్ అన్నీ డీటెయిల్గా మీకు క్లియర్గా చూపిస్తూ ఒక వీడియో అయితే ఈ నెక్స్ట్ వీడియో చేస్తాను. మీరు ఫాలో చేస్తూ ఉండండి. అలాగే చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు, లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మరిన్ని కొత్త వీడియోస్ మీరు చూడాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పురంకిస్ గార్డెన్ ఛానల్ని. అలాగే ఒక లైక్ మాత్రం ప్రతి వీడియోకి ఇవ్వండి. థ్యాంక్ యూ. పదండి మరి గార్డెన్లోకి వెళ్దాం. నేను హార్వెస్ట్ చేసేస్తున్నాను, చూడండి. ఇదైతే ఇది చాలా ఇదిగా ఉంటుందండి, చూసారా? ఈ సైజ్ క్యాబేజ్ అయితే వస్తుంది. మనం ఇంకా ఉంచొచ్చండి, ఇంకొక 15 days ఉంచితే ఇంకా పెరుగుతుంది. కానీ చెప్పాను కదా, పైన లేయర్ అంతా కూడా కుళ్ళిపోతుంది అనమాట మెల్లగా. అదిగో అక్కడ స్టార్ట్ అయింది, ఈ టబ్లో ఉన్న ఈ క్యాబేజ్కి స్టార్ట్ అయింది. అందుకే నేను కోసేసాను. ఫస్ట్ హార్వెస్ట్ క్యాబేజ్. ఈ రెండింటిని కూడా నేనైతే ఇప్పుడు హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను. చూడండి, చూసారా? చిన్న వచ్చాయి కానీ కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను. చూసారా? 2 క్యాలీఫ్లవర్స్. ఐఎమ్ సో హ్యాపీ అనమాట. అమ్మా బాగున్నాయా? చాలా హ్యాపీ అండి. అయితే ఎక్కువగా వర్షాలు పడడం వలన ఇవి పాడైపోతున్నాయి. అందుకని నేను తొందరగా హార్వెస్ట్ చేస్తాను. ఇప్పుడు వీటిని కూడా ఇందులో పెట్టేస్తున్నాను. క్యాలీఫ్లవర్ క్యాబేజ్ అయితే మనం హార్వెస్ట్ చేసాము. ఇక్కడ ఇంకొక క్యాలీఫ్లవర్ ఉందండి, ఇది కూడా హార్వెస్ట్ చేసేద్దాము. ఇది కూడా నేను హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఎందుకంటే మా అత్తగారికి పంపించచ్చు అనమాట. నేను ఏవైనా సరే ఇక్కడ నుంచి వెజిటబుల్స్ మా అత్తగారి వాళ్ళకి కూడా పంపిస్తూ ఉంటాను. ఇక మనం ఒకటి ఇంట్లో ఉంచుకొని 2 వాళ్ళకి పంపిస్తుంటాను. చూసారా? ఇప్పుడు బీరకాయ అయితే హార్వెస్ట్ చేద్దామండి. ఇదిగోండి, ఒక బీరకాయ తీసుకుంటున్నాను. నేను నిన్న కట్ చేశాను బీరకాయలు చాలా వరకు. ఇది ఇంకా చాలా చిన్నగా ఉంది. ఇక్కడే కూడా ఒక 2 days అయితే హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా. అలాగే వంకాయలు కూడా కొన్ని ఉన్నాయండి, హార్వెస్ట్ చేద్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఉన్నాయి. ఈ వంకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చూసారా ఎంత బాగున్నాయి? ఇవి 2 కూడా కోసేస్తున్నాను. ఈ వంకాయలు మనం స్టెమ్ కటింగ్ చేసాం కదండి, మొత్తం కొమ్మలన్నీ కట్ చేసిన తర్వాత మళ్ళీ పూత వచ్చి మళ్ళీ సెకండ్ కాపుడు తీసుకుని నేనైతే ఎరువు ఇవ్వలేదు. ఇంకా ఎరువిస్తే ఇంకా బాగా వస్తాయి. వర్షాలు బాగా పడుతున్నాయి కదా అని ఆగాను. వర్షాలు ఈరోజే పడలేదు, నిన్నటి వరకు కంటిన్యూగా వర్షాలు పడుతూ ఉన్నాయి. మనం మళ్ళీ ఎరువు ఇచ్చామంటే మళ్ళీ స్టార్ట్ అవుద్ది అనమాట కాయడం. ఇది చిన్నగా ఉంది. ఇప్పుడు బెండకాయలు హార్వెస్ట్ చేద్దాం రండి. బెండకాయలు అయితే ఏ రోజుకి ఆ రోజు పైకి వచ్చినప్పుడల్లా 1-2 కాయలు హార్వెస్ట్ చేసేస్తూ ఉంటానండి. ఇవి 2 బాగా ముదిరిపోయినాయి, చూసారా? ఇవేవో పప్పుచారులో వేసుకోవడానికి తప్ప పనికిరావు. అందుకే ఏ రోజు ఆ రోజు లేతగా ఉన్నప్పుడే హార్వెస్ట్ చేసేసుకోవాలి. బాగా ముదిరిపోయినవి. ఇక్కడైతే నేను సీడ్స్ కోసమని ఉంచానండి. ఇవి ఒక 2-3 ఉంచుతాను అట్లా. అవే మనకి ఇయర్ అంతా సీడ్స్ వస్తాయి అన్నమాట. ఇది చూడండి, చాలా లేతగా ఉంది. ఇవి పొడవు పెరుగుతాయి, చాలా లేతగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి,
చూసారా? ఇవి చూడండి, ఒక్క రోజు లేట్ అయినా ఇట్లా ముదిరిపోతాయండి, బాధ అనిపిస్తుంది నిజంగా. చూడండి ఇది ముదిరిపోయింది బాగా. అందుకే ఎప్పటికప్పుడు పైకి వచ్చినప్పుడు మనం ఏవి హార్వెస్ట్ చేసినా చేపినా బెండకాయలు మాత్రం కోసేస్తూ ఉండాలి. ఇట్లా బాగా ముదిరిపోయినవి మాత్రం సీడ్స్ ఉంచేసాను నేను, కొన్ని కావాలనే ఉంచాను అనమాట. చూడండి 2 రోజులు బాగా వర్షాలు పడేసరికి నేను పైకి రాలేదు. బెండకాయలు చూసారా ముదిరిపోతే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఏదైనా కూడా వెజిటబుల్స్ మనం లేతగా తినాలండి, లేతగా తింటేనే మనకు కూడా హెల్త్కి చాలా మంచిది. ఇంత కష్టపడి పండించుకుని ఇట్లా ముద్ర పెడితే బాధ అనిపిస్తుంది అనమాట. ఇంకపోతే ఇక్కడ పొడవు వంగ మొక్క ఉందండి, నేను మొన్న ఒకసారి కోసేసాను, దీనికి లేవు, అక్కడ నేమో చూద్దాం. ఇక్కడ చూడండి పొడవు వంగ నేను మొన్న వచ్చి ఒక 1/2 kg అయినాయండి. నిజంగా కర్రీ ప్రిపేర్ చేశాను తీసుకెళ్ళి. ఇంకేమన్నా 1-2 ఉన్నాయేమో అని చూస్తున్నాను, ఒకటే వచ్చింది. చూసారా కదండి, ఈరోజు హార్వెస్ట్ అయితే ఇవే. నేను కొన్ని అయితే హార్వెస్ట్ చేశాను, అన్నీ చేయలేదండి. టమాటోస్, కాకరకాయలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడైతే నేను ఇవే చేశాను. క్యాబేజ్, క్యాలీఫ్లవర్, ఇగో బెండకాయలు, బీరకాయ, వంకాయలు అయితే వచ్చాయి. మరి ఈరోజు హార్వెస్ట్ అయితే ఇది. మీకు కనుక ఈ హార్వెస్ట్ నచ్చితే తప్పకుండా పోరంకిస్ గార్డెన్ ఛానల్కి ఒక లైక్ అయితే ఇవ్వండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.